ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మీయంగా మీరు చక్కగా ఎదుగుచున్నారని నమ్ముచూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలు చక్కగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మన యొక్క దైనందిన జీవితంలో మనము ముందుకు వెళ్తూ ఉండగా ఈ రీతిగా ప్రార్థనలు చేస్తూ ప్రసంగాలు చేస్తూ ముందుకు వెళ్తుండగా అసలు దేని కొరకు మనం పరిగెడుచున్నాం, ఏంటి అసలు మన గమ్యం అని ఆలోచన చేసినప్పుడు అనేక మందిని నేను ఈ ప్రశ్న అడిగాను. ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాము, పాటలు పాడుచున్నాము, ప్రసంగాలు చేస్తున్నాం, వింటున్నాం అంటున్నారు కదా, మీ గమ్యం ఏంటి అని అడిగినప్పుడు అవి చేయని వారు కూడా చెప్పిన మాట ఏంటంటే పరలోకమే నా గమ్యం. నేను చేరాలనుకున్నది పరలోకం, పరలోకము చేరడమే నా గమ్యం అని. అయితే పరలోకానికి చేరడానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, పరలోకానికి చేరడానికి కావలసినవన్నీ కూడా నువ్వు చేస్తున్నావా అంటే అనేక మంది దగ్గర జవాబు లేదు. అందుకనే నేను ఈ దినాన్ని మీతోటి పరలోకానికి నీ గమ్యం అయితే, నీ గమ్యము పరలోకం అయితే నువ్వేం చేయాలంటే నువ్వు ఎంచుకునే దారిని సరిగా ఉంచుకోనాలి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3 వచనాలను మనం చదువుకుంటే ఇలా ఉంటుంది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ ఒక ప్రవక్త యోనా దేవుడు సెలవిచ్చిన మాటను నెరవేర్చగా నినివే పట్టణస్థుల దోషము ఘోరమైంది గనక దాని మీద నా శాపవచనాన్ని ప్రకటించు, వారికి వార్నింగ్ అంటే ఆ మాటను పెడచెవిన పెట్టి వేరొక దారిని ఎంచుకుని వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యోనా యొక్క స్థితిని మనము చూసినప్పుడు దేవుని ప్రవక్తగా అతను పిలువబడుతూనే దేవుడు చూపించిన దారిలో అతను వెళ్ళట్లేదు. అతను నినివే అనే పట్టణానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే తర్షీషు వెళ్ళే పట్టణానికి ఆయన టికెట్ కొనుక్కుని ప్రయాణానికి కేవు ఇచ్చి ఆ ఓడనెక్కినట్లుగా మనం చూస్తాం. అనేక సార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది మనం దేవుని పిల్లలమని, అనేక సార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి అని, అనేక సార్లు మనకు మనమే అనుకుంటాం ఖచ్చితంగా మేము పరలోకం చేరతాము అని. కానీ గమనిస్తూ ఉన్నారా, అనేక సార్లు మనము ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనం వెళ్ళట్లేదు. మనం ఎంచుకునే మార్గము సరిగా ఉండట్లేదు. ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమునని. అయితే అనేక సార్లు ఆయన వేసిన మార్గంలో మనము నడవలేకపోతా ఉన్నాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఒకని ప్రవర్తన వాడికే నీతికరంగా అనిపిస్తుంది. ఒకరి నడతడు వాడు చూసుకుంటున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. అయితే వాడు వెళ్తున్న దారి సరైనదా కాదా అని ఎప్పుడు తెలుస్తుందంటే వాక్యానుసారంగా అతను దాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు, వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని వాక్యాన్ని గనక ఆలోచన చేస్తే తనకు అర్థమవుతుంది తను ఏం చేస్తున్నాడు అనే సత్యం. ఇక్కడ మనకి కనపడుతున్నది ఏంటంటే యోనా ఎంచుకున్న దారి సరిగా లేదు. ఆయన ప్రవక్త అయి ఉండవచ్చు, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు అప్పటికి చేసి ఉండొచ్చు, తర్వాత కూడా అనేకమైన కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ మొదటి 3 వచనాల్లో మనకు కనిపించేది ఏంటంటే ఆయన గమ్యము దేవుడు ఏర్పాటు చేసినది కాదు. దేవుడు ఏర్పాటు చేసిన అతని దారి నినివేకైతే అతను ఏర్పాటు చేసుకున్న దారి తార్షీషుకు నడిపిస్తూ ఉంది. ఈ దినాన్ని అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. నిన్ను దేవుడు ఏర్పాటు చేసిన దారిలో నడిపించాలని వాక్యం బోధిస్తూ ఉండగా నువ్వు ఏ దారిలో వెళ్తూ ఉన్నావు? నువ్వు ఏ దారిని తప్పిపోయి ఉన్నావు? నువ్వు వెళ్తున్నది నీతిగల దారేనా? నీతిగల మార్గంలో వెళ్తూ ఉన్నావా? నరకమునకు పోవు మార్గము విశాలంగా ఉంటుందంట. పరలోకమునకు పోవు మార్గము చాలా సంకుచితంగా నేరోగా ఉంటుందంట. చాలా సన్నగా చిన్నగా ఉంటూ ఉంటుంది. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యములు చేయాలి, మంచిగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది లోకానుసారంగా ఎలాగైనా బ్రతికేయవచ్చు, ఆచారాల ప్రకారం బ్రతికేయవచ్చు అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏ దారిని ఎంచుకున్నావు?
దేవుని కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమైన ఓర్చుకుని ముందుకు వెళ్ళే దారిని నువ్వు ఎంచుకున్నావా? లేదా విశాలంగా ఎంత ఎలా వెళ్ళినా గానీ బాగానే ఉంటుందనుకునే మార్గాన్ని ఎంచుకున్నావా? ఆ 2 దారుల్లో విశాల మార్గము నరకానికి నడిపిస్తుంది. ఈ సంకుచితమైన కొంచెం సన్నగా ఉన్న మార్గము పరలోకానికి నడిపిస్తుంది. అది యేసుక్రీస్తు యేసిన నీతి మార్గం. ఆ నీతి మార్గంలో నువ్వు నడవాలని నేను కోరుచూ ఉన్నాను. ఏది నీ గమ్యం? పరలోకమే నీ గమ్యమైతే నువ్వు ఎంచుకునే దారి సరిగా ఉండాలి. అలాగే నీ ఆలోచనలు కూడా సరిగా ఉండాలి. మొదటి 3 వచనాలను మనం చూస్తే అతని ఆలోచనలు సరిగా లేవు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలోంచి తర్షీషు పట్టణమునకు పారిపోవలసిన యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కాను. అతని ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయి చూడండి. దేవుని ఆలోచన ఏమో నినివే పట్టణస్థులందరినీ కాపాడాలని, ఇతని ఆలోచనలేమో అతడు నశించిపోవాలని చెప్పేసి. నినివే పట్టణస్థులందరూ రక్షణ పొందడము దేవుని చిత్తమైతే, నినివే పట్టణస్థులందరూ నాశనమైపోవడం ఇతని ఆలోచనే ఉన్నది. అనేక సార్లు మనము పరలోకానికి చేరడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం చేసే పొరపాటు ఏంటంటే, ఇతరులను దేవునిలోకి నడిపించాలనే ఆలోచన మనకు రాదు. మనము నడిచేస్తా ఉన్నాం కదా! మనం క్షేమంగానే ఉన్నాం కదా! మనం సురక్షితంగానే ఉన్నాం కదా! మనము రక్షింపబడిపోయాం కదనని మిగతా వారిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించరు. వాడి గురించి నాకెందుకురా? వీడి గురించి నాకెందుకురా? అన్న ఆలోచనలు తప్పించి సరిగా, సరిగా మన ఆలోచనలుండవు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా సరిగా ఉండాలి. మన ఆలోచనలు సరిగా లేకపోతే మన జీవితము చాలా దుర్గతి పట్టేదిగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని జనాంగము, పరలోకమే నీ గమ్యమైతే నువ్వు వెళ్ళే మార్గము సరైనదైతే ఆ మార్గంలో అనేక మందిని యాడ్ చేయాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంటుంది. నీతో కలిసి అనేక మందిని నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. నువ్వు ఎంచుకునే దారి సరిగా ఉండి నీ ఆలోచనలు సరిగా ఉంటే అప్పుడు పరలోకం వెళ్తాం. ఆలోచన ఇక్కడ సరిగా లేదు. నినివే పట్టణస్థులందరూ నశించిపోవడం యోనాకి ఇష్టమై ఉన్నది. దేవుని ఆలోచన ఏంటి? అతని ఆలోచన మనం చూస్తూ ఉంటాం. యోనా గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, వారందరినీ కూడా రక్షించడము దేవుని యొక్క ఆలోచన అయితే, వారందరూ కూడా నశించిపోవడం ఈ మనిషి యొక్క ఆలోచన. నువ్వు మనుషుల ఆలోచనల ప్రకారం జీవిస్తూ ఉన్నావా? దేవుని ఆలోచనల ప్రకారం ఉన్నావా? నీ తలంపులు ఎలా ఉన్నాయి? అనేక సార్లు మనం అనేక విధాలుగా చేసుకుంటాం కానీ, దేవుని తలంపులు మనుషుల తలంపులు వంటివి కాదు. నీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక నీ ఆలోచనలను సరిచేసుకొని నువ్వు ఒకవేళ సరైన మార్గంలో వెళ్తా ఉంటే నీ చుట్టూ జరుగుతున్న ప్రతి పొరపాటును గుర్తించి ఎవరెవరైతే నశించిపోతున్నారో వాళ్ళకి సువార్తను చెప్పి వారిని సహితము దేవుని వైపు నడిపిస్తే పరలోకము నీ గమ్యం అవుతుంది. ఒకవేళ నీది పరలోకమే నీ గమ్యం అయితే గనక నువ్వు ఎంచుకునే దారి సరిగా ఉండాలి, నీ ఆలోచనలు సరిగా ఉండాలి, అలాగే చివరిగా నీ పనులు కూడా సరిగా ఉండాలి. ఈ యోనా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనాన్ని గనక మనం ఒకసారి చూస్తే, మేము నీకు ఏం చేయవలనని అతన్ని అడగగా యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసినది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే వారు అడుగుతున్నారు ఏమనంటే, ఏం చేయాలి ఇప్పుడు? తుఫాను రేగుతుంది కదా, తుఫాను కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక ప్రవక్త జనరల్గా ఏం చెప్తూ ఉంటాడు? ప్రార్థన చేయండి మా నిజ దేవుడు ఈయన అని చెప్పేసి చెప్తా ఉంటాడు. కానీ ఇతనేమన్నాడు, నా వల్ల తప్పు జరిగింది, నన్ను సముద్రంలో పడేయండి, సముద్రం నిమ్మలిస్తుందని. ఎంత ఆ పని ఎలా ఉందో చూడండి. ఇతని పనేంటి? అనేక మందిని దేవుని వైపు త్రిప్పడం. ప్రవక్త అంటే దేవుని మాటలు సెలవిచ్చి దేవునిలోకి అనేక మందిని నడిపించడం. పోనీ అతను నినివే పట్టణానికి వెళ్ళట్లేదు గానీ, తనతో ఉన్న వారిని రక్షించాలని, తనతో ఉన్న వారిని దేవుని వైపు త్రిప్పాలన్న ఆలోచన లేకుండా ఉన్నాడు. అతని పని చూసారా ఎలా ఉందో? సరైన పని కాదది. నన్ను చంపేయండి సరిపోతుంది అంటున్నాడు గానీ, మీరు కూడా రక్షణ పొందాలి. మీరు రక్షణ పొందాలంటే దేవుడిని అంగీకరించాలి. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని కూడా చెప్పుండొచ్చు. ఓ ప్రవక్తగా అతని పని అదే ప్రాముఖ్యమైనది నాకు తెలిసి. కానీ ఆ పనిని అతను సరిగా చేయట్లేదు. మన ఎడల ఉంచబడిన పనిని మనము సరిగా చేయకపోతే, మనం ఎన్నటికీ పరలోకం చేరం. దేవుడు ప్రతిసారి కూడా మనకు సరైన పనిని అప్పగిస్తే, మనము ఆ పనిని సరిగా చేయము.
ప్రవక్తకు యోనాకి చక్కని అవకాశాలొచ్చినియి. నినివే పట్టణానికెళ్ళి వాళ్ళని రక్షించడానికి, నినివే పట్టణాన్ని కాకుండా తర్షీషుకు వెళ్ళే ఓడలో ఉన్న వారిని కూడా రక్షించడానికి. అంటే శారీరకంగా వారిని రక్షించడం కాదు, ఆత్మీయంగా రక్షించి పరలోకానికి చేర్చగలిగిన ఒక పని అతను సరిగ్గా చేయగలడు. అతను ఆ ఓడలో కింద ఉండి నిద్రపోవడం కాకుండా, అతను అక్కడ మోకరించండి, ప్రార్థన చేద్దాం, మనందరము రక్షింపబడతామంటే, బహుశా వాళ్ళందరూ కూడా రక్షింపబడి ఉండేవారు. వారు శారీరకంగా బ్రతికారు గానీ, ఆత్మీయంగా బ్రతికారో లేదో మనకి రాయబడలేదు ఇక్కడ. ఒకవేళ యోన సరైన పని చేసుండి, అక్కడే మోకరించి, దేవుడు మనలందరినీ కాపాడతాడు, రండి ప్రార్థన చేద్దామంటే, అది ఎంత పెద్ద తుఫానయినా గానీ ఆగుండేది. యెహోవా వారందరినీ కూడా రక్షించేవాడు. నీ గమ్యం ఒకవేళ పరలోకమైతే, నువ్వెంచుకునే దారి సరిగా ఉండాలి. నీ ఆలోచనలు సరిగా ఉండాలి. నీ పనులు సరిగా ఉండాలి. ఒకవేళ ఇందుట్లో ఏదైనా సరిగా లేకపోతే, నీ గమ్యము పరలోకం కాదు అన్న సత్యాన్ని తెలుసుకో. పరలోకమే నీ గమ్యమైతే, ఎప్పుడు నువ్వు ఎంచుకునే దారి పరలోకాని వైపే ఉంటుంది. ఎప్పుడు నీ ఆలోచన పరలోకం వైపే ఉంటుంది. ఎప్పుడు నీ పని పరలోకం చేరాలనేలాగా ఉంటుంది. ఒకవేళ అలా లేదంటే నిన్ను పరిశీలించుకో. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. పరలోకమే వీరి గమ్యమని నేను తలంచుచున్నాను. పరలోకమే వీరి గమ్యమైతే, పరలోకాన్ని చేరడానికి కావలసిన అన్నిటినీ, మంచి దారిని అనగా నీ మార్గంలో వారు నడుస్తూ, మంచి ఆలోచనలు, నీ ఆలోచనల ప్రకారం జీవిస్తూ, తండ్రి నీ స్వార్థ అనే పనిని చేస్తూ ముందుకు వెళ్ళేలాగున కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.